8th క్లాస్ పాలిటిక్స్ సెమిస్టర్ 2 టెస్ట్ 23 8th లెసన్ నుండి 10th లెసన్ 8th లెసన్ వివక్షతను ఎదుర్కోవడం ప్రజా సౌకర్యాలు చట్టం సామాజిక న్యాయం లెసన్స్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ వివక్షతను ఎదుర్కోవడం లెసన్లోని బిట్స్ చూద్దాం. సఫాయి కర్మచారి సంస్థ మాన్యువల్ స్కావెంజర్ల సంక్షేమం కోసం పనిచేస్తుంది. నెక్స్ట్ మాన్యువల్ స్కావెంజర్లు అంటే మనుషులు జంతువుల వ్యర్థాలను తొలగించేవారు. నెక్స్ట్ సఫాయి కర్మచారి ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. నెక్స్ట్ బిట్ కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ తెగలు ఇతర సాంప్రదాయ అటవీ నివాసితులు అంటే అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఆమోదించింది. ఆన్సర్ 2006. నెక్స్ట్ బిట్ మానవ జంతువు వ్యర్థాల తొలగించే సిబ్బంది యొక్క సంక్షేమం కోసం ఉద్యమం ప్రారంభమైంది. ఆన్సర్ సఫాయి కర్మచారి ఉద్యమం. నెక్స్ట్ బిట్ మనం తాకడం ద్వారా తింటాం, తాకడం ద్వారా శుభ్రం చేస్తాం, తాకడం ద్వారా ప్రపంచం సృష్టించబడింది. మరి ఎవరు అంటరాని వాళ్ళు అని ఎవరెవరు ప్రశ్నించారు అంటే ఆన్సర్ సావిత్రిబాయి, సోయరాబాయి, మహాత్మా గాంధీ వీళ్ళు ప్రశ్నించారు. నెక్స్ట్ బిట్ మాన్యువల్ స్కావెంజర్లు ఉపాధి నిషేధం పునరావాస చట్టం నుండి అమల్లోకి వచ్చింది. ఆన్సర్ డిసెంబర్ 6, 2018 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ బిట్ మాన్యువల్ స్కావెంజర్లని గుజరాత్లో డాష్లని పిలుస్తారు, ఆంధ్రప్రదేశ్లో డాష్లని పిలుస్తారు, తమిళనాడులో డాష్లని పిలుస్తారు. ఆన్సర్ గుజరాత్లో బంగీలని, ఆంధ్రప్రదేశ్లో పాకీలని, తమిళనాడులో సిక్కిలియార్లు అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ కబీర్ పద్యాలతో భగవంతుని పట్ల ఆరాధన, మతాచారాలు, మత పెద్దల పట్ల నిరసన వ్యక్తమవుతాయి. నెక్స్ట్ బిట్ వ్యక్తులను కుల మతాల ఆధారంగా గుర్తించే వారిని ఎదిరించారు. ఎవరు అంటే కబీర్ ఎదిరించాడు. నెక్స్ట్ బిట్ కబీరు శతాబ్దానికి చెందిన కవి. ఆన్సర్ 15వ శతాబ్దానికి. నెక్స్ట్ బిట్ ఆర్టికల్ 15 అనేది మతం, జాతి, కులం, లింగం ఆధారంగా వివక్షత చూపరాదు అని తెలిపే ఆర్టికల్. నెక్స్ట్ బిట్ ఆర్టికల్ 17 అనేది అంటరానితనం నిషేధం. నెక్స్ట్ బిట్ 1989 అనేది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అత్యాచార నిరోధక చట్టం. నెక్స్ట్ బిట్ 2013 అనేది మాన్యువల్ స్కావెంజర్ల ఉపాధి నిషేధం పునరావాస చట్టం అమలు. నెక్స్ట్ బిట్ 2006 అనేది అటవీ హక్కుల గుర్తింపు చట్టం. నెక్స్ట్ బిట్ మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు వ్యవస్థతకు లోను కాకూడదు అని తెలిపే ఆర్టికల్. ఆన్సర్ ఆర్టికల్ 15. నెక్స్ట్ బిట్ చోకమేలుడు మహర్ అనే సామాజిక వర్గానికి చెందినవాడు. ఆన్సర్ చోకమేలుడు మహర్. నెక్స్ట్ బిట్ చోకమేలుడు 14వ శతాబ్దంలో కు చెందిన భక్తుడు. ఆన్సర్ మహారాష్ట్రకు చెందిన భక్తుడు. నెక్స్ట్ బిట్ చోకమేలుని భార్య ఆన్సర్ సోయరాబాయి. నెక్స్ట్ బిట్ లో ప్రభుత్వం మాన్యువల్ స్కావెంజర్ల ఉపాధి, పోటీ మరుగుదొడ్ల నిర్మాణ నిషేధ చట్టాన్ని తీసుకువచ్చింది. ఆన్సర్ 1993లో. నెక్స్ట్ బిట్ మాన్యువల్ స్కావెంజర్ ఉపాధి నిషేధం పునరావాస చట్టం నుండి అమలులోకి వచ్చింది. ఆన్సర్ 6th డిసెంబర్ 2013 నుంచి. నెక్స్ట్ బిట్ అట్టడుగు వర్గాల వారికి సంబంధించినంత వరకు వారు ప్రాథమిక హక్కులను ఎన్ని విధాలుగా పొందారు అంటే ఆన్సర్ 2. నెక్స్ట్ బిట్ దళితులు విద్యావంతులు కావడాన్ని, దేవాలయాల్లోకి ప్రవేశించడాన్ని, ప్రభుత్వ సౌకర్యాలు ఉపయోగించుకోవడాన్ని ఎవరూ అడ్డుకోలేదు అని తెలిపే రాజ్యాంగంలోని అధికరణం ఆన్సర్ అధికరణం 17. నెక్స్ట్ బిట్ కబీర్ ఎన్నవ శతాబ్దానికి చెందిన కవి. ఆన్సర్ 15వ శతాబ్దానికి. నెక్స్ట్ మనం తాకడం ద్వారా తింటాము, తాకడం ద్వారా శుభ్రం చేస్తాం, తాకడం ద్వారా ప్రపంచం సృష్టించబడింది. మరి ఎవరు అంటరాని వాళ్ళు అని ప్రశ్నించింది ఎవరు అంటే ఆన్సర్ భక్త కబీర్. నెక్స్ట్ బిట్ 14వ శతాబ్దంలో మహారాష్ట్రకు చెందిన భక్త కవి చోకమేలుడు ఏ సామాజిక వర్గానికి చెందినవారు అంటే ఆన్సర్ మహర్. నెక్స్ట్ బిట్ కబీర్ యొక్క వృత్తి. ఆన్సర్ నేత కార్మికుడు. నెక్స్ట్ బిట్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అత్యాచార నిరోధక చట్టం చేయబడ్డ సంవత్సరం. ఆన్సర్ 1989. నెక్స్ట్ బిట్ ప్రతి మనిషి తల్లి గర్భం నుంచే జన్మిస్తున్నాడు కాబట్టి ఒక శరీరం మరొక శరీరం కంటే ఎక్కువ పవిత్రమైనది కాదు అని తెలిపినది ఎవరు అంటే ఆన్సర్ సోయరాబాయి. నెక్స్ట్ 9th లెసన్ ప్రజా సౌకర్యాలు లెసన్లోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ది రామ్ గోపాల్, అన్నానగర్. నెక్స్ట్ పద్మ, సైదాపేట. నెక్స్ట్ సుబ్రహ్మణ్యన్, మైలాపూర్. నెక్స్ట్ బిట్ ముంబాయి ప్రపంచంలోనే అత్యంత రద్దీ మార్గం. ఆన్సర్ సబర్బన్ రైల్వే. నెక్స్ట్ బిట్ ముంబాయి సబర్బన్ రైల్వే మార్గం ద్వారా ప్రతిరోజు మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఆన్సర్ 65 లక్షల మంది. నెక్స్ట్ బిట్ బ్రెజిల్ దేశంలోని ఒక నగరం. ఆన్సర్ పోర్టో అలెగ్రే అనేది అనమాట. నెక్స్ట్ బిట్ ప్రపంచంలోని ఇతర నగరాలతో పోలిస్తే లో శిశు మరణాల రేటు తక్కువగా ఉంది. ఆన్సర్ పోర్టో అలెగ్రేలో. నెక్స్ట్ బిట్ 2001 భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ గృహాల విద్యుదీకరణ శాతంగా మాత్రమే ఉన్నది. ఆన్సర్ 44%.
నెక్స్ట్ బిట్ దాదాపు డాష్ కుటుంబాలు ఇప్పటికీ అంధకారంలో ఉన్నాయి. ఆన్సర్ 78 మిలియన్ల కుటుంబాలు అన్నమాట. నెక్స్ట్ బిట్ ప్రభుత్వ నిధులతో మరుగుదొడ్డి నిర్మాణాలను చేపట్టేందుకు డాష్ సంస్థ మున్సిపాలిటీలు లేదా ఇతర స్థానిక అధికారులతో ఒప్పందం కుదుర్చుంది. ఆన్సర్ సులభ సంస్థ. నెక్స్ట్ బిట్ 2011 అధికారిక గణాంకాల ప్రకారం భారతదేశంలోని డాష్ కుటుంబాలకు త్రాగునీరు అందుబాటులో ఉంది. ఆన్సర్ 87%. నెక్స్ట్ బిట్ 2011 అధికారిక గణాంకాల ప్రకారం డాష్ కుటుంబాలకు పారిశుద్ధ్యం సౌకర్యం అందుబాటులో ఉంది. ఆన్సర్ 53% కుటుంబాలకు. నెక్స్ట్ బిట్ అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన పరిమాణం ప్రకారం భారతదేశంలో పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకి డాష్ నీటిని సరఫరా చేయాలి. ఆన్సర్ 135 లీటర్లు. నెక్స్ట్ బిట్ మురికి వాడల్లో నివసించే ప్రజలలో ఒక వ్యక్తి సగటున రోజుకు డాష్ నీటితో సరిపెట్టుకుంటున్నాడు. ఆన్సర్ 20 లీటర్లు. నెక్స్ట్ బిట్ ప్రజా సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం ప్రభుత్వం యొక్క ప్రధాన విధి. నెక్స్ట్ నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు సురక్షితమైన తాగునీటితో పాటు పారిశుద్ధ్యం తప్పనిసరి. నెక్స్ట్ భారతదేశంలో పారిశుద్ధ్య సౌకర్యాల విస్తరణ నీటి సౌకర్యాల విస్తరణ కంటే బాగా వెనకబడి ఉంది. నెక్స్ట్ బిట్ ముంబై అనేది సబర్బన్ రైల్వే మార్గం దాదాపు 300 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. నెక్స్ట్ ముంబై సబర్బన్ రైల్వే బాగా పనిచేసే ప్రజా రవాణా వ్యవస్థ. నెక్స్ట్ బిట్ ముంబై సబర్బన్ రైల్వే ప్రపంచంలోని అత్యంత రద్దీ ప్రదేశం. నెక్స్ట్ బిట్ జైనులు 86%, క్రైస్తవులు 74%, హిందువులు 63%, ముస్లింలు 57%. నెక్స్ట్ బిట్ సులభ్ అనే స్వచ్ఛంద సంస్థ డాష్ నివాస ప్రాంగణాలలో మరుగుదొడ్లు నిర్మించింది. ఆన్సర్ 1.5 మిలియన్ల నివాస ప్రాంగణాల్లో అనమాట. నెక్స్ట్ బిట్ సులభ్ అనే స్వచ్ఛంద సంస్థ డాష్ మందికి పారిశుద్ధ్యం అందుబాటులోకి వచ్చింది. ఆన్సర్ దాదాపు 20 మిలియన్ల మందికి అనమాట. నెక్స్ట్ బిట్ సులభ సౌకర్యాలను వినియోగించుకుంటున్న వారిలో ఎక్కువ మంది డాష్కి చెందిన వారే. ఆన్సర్ పేద శ్రామిక వర్గానికి చెందిన వారే. నెక్స్ట్ బిట్ సులభ్ అనే స్వచ్ఛంద సంస్థ భారతదేశంలోని అల్ప కులాలు అల్పాదాయ ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి దాదాపు డాష్గా కృషి చేస్తున్నది. ఆన్సర్ 5 దశాబ్దాలుగా. నెక్స్ట్ బిట్ సులభ్ అనే స్వచ్ఛంద సంస్థ దాదాపు డాష్ కంటే ఎక్కువ సామాజిక మరుగుదొడ్డు భవనాలను నిర్మించింది. ఆన్సర్ 8,500 కంటే ఎక్కువ. నెక్స్ట్ బిట్ ప్రపంచంలోని ఇతర నగరాలతో పోలిస్తే శిశు మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్న నగరం. ఆన్సర్ పోర్ట్ అలెగ్రీ. నెక్స్ట్ బిట్ నీటిని పొందే హక్కు ప్రకారం వ్యక్తిగత గృహ అవసరాల కోసం ప్రతి ఒక్కరికి తగినంత సురక్షితమైన ఆమోదయోగ్యమైన నీటిని భౌతికంగా అందుబాటులో ఉంచాలి అని తెలిపింది. ఆన్సర్ UNO 2002. నెక్స్ట్ బిట్ అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన పరిమాణం ప్రకారం భారతదేశంలో పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకి ఎన్ని లీటర్ల నీటిని సరఫరా చేయాలి? ఆన్సర్ 135 లీటర్లు. నెక్స్ట్ బిట్ భారతదేశంలో ప్రతిరోజు 5 సంవత్సరాలలోపు పిల్లల్లో 1600 మంది నీటి సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు. నెక్స్ట్ జనాభా అంతటికీ సరైన వైద్య సదుపాయాలు అందించడంలో ప్రభుత్వం క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ బిట్ ప్రజా సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడడం ప్రభుత్వం యొక్క ముఖ్య విధి. నెక్స్ట్ బిట్ పోర్టో అలెగ్రే ఏ దేశంలోని నగరం అంటే ఆన్సర్ బ్రెజిల్. నెక్స్ట్ బిట్ ఆరోగ్య సంరక్షణ పారిశుద్ధ్యం విద్యుత్ ప్రజా రవాణా పాఠశాలలు కళాశాలలు వంటి వాటిని డాష్ అంటారు. ఆన్సర్ ప్రజా సౌకర్యాలు అంటారు. నెక్స్ట్ బిట్ 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలందరికీ విద్యా హక్కును భారత రాజ్యాంగం హామీ ఇస్తుంది. నెక్స్ట్ బిట్ భారత రాజ్యాంగం డాష్ ప్రకారం నీటిని పొందే హక్కును జీవించే హక్కులో భాగంగా గుర్తించింది. ఆన్సర్ ఆర్టికల్ 21. నెక్స్ట్ బిట్ భారతదేశంలో ప్రతిరోజు నీటి సంబంధిత వ్యాధుల కారణంగా మరణించే 5 సంవత్సరాల పిల్లల సంఖ్య. ఆన్సర్ 1600. నెక్స్ట్ బిట్ సురక్షితమైన నీటిని పొందే హక్కు. ఆన్సర్ జీవించే హక్కు. నెక్స్ట్ బిట్ ముంబై సబర్బన్ రైల్వే గుండా ప్రతిరోజు ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య. ఆన్సర్ 65 లక్షలు. నెక్స్ట్ బిట్ నీటిని పొందే హక్కు డాష్లో భాగము. ఆన్సర్ జీవించే హక్కులు. నెక్స్ట్ 10th లెసన్ చట్టం సామాజిక న్యాయం లెసన్లోని బిట్స్ చూద్దాం. ఇప్పుడు ఉపయోగంలో లేని పాత ఓడలు స్క్రాపింగ్ కోసం బంగ్లాదేశ్ భారతదేశంలోని షిప్ యార్డులకు పంపుతున్నారు. నెక్స్ట్ ఈ నౌకలలో చాలా ప్రమాదకరమైన హానికరమైన పదార్థాలు ఉంటాయి. నెక్స్ట్ దక్షిణాసియా దేశాలు ప్రత్యేకించి భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్లు పురుగుల మందులు ఆస్బెస్టాస్ ప్రాసెసింగ్ జింక్ సీసం ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ఆతిథ్యం ఇస్తున్నాయి. నెక్స్ట్ బిట్ యూనియన్ కార్బైడ్ కంపెనీ చైర్మన్ ఎవరు అంటే
అంతెర్సన్. నెక్స్ట్ భోపాల్ విషవాయు దుర్ఘటన మూలంగా 1985లో డాష్ నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కేసును దాఖలు చేసింది. ఆన్సర్ $3 బిలియన్ల. నెక్స్ట్ భోపాల్ విషవాయు దుర్ఘటన మూలంగా చెల్లించిన నష్టపరిహారం డాష్. ఆన్సర్ $470 మిలియన్లు. నెక్స్ట్ 1986లో డాష్ చట్టం చేయబడింది. ఆన్సర్ బాల కార్మిక నియంత్రణ చట్టం. నెక్స్ట్ డాష్లో బాల కార్మిక నియంత్రణ చట్టాన్ని డాష్ సవరించింది. ఆన్సర్ 2016లో బాల కార్మిక నియంత్రణ చట్టాన్ని పార్లమెంట్ సవరించింది. నెక్స్ట్ బాల కార్మిక నియంత్రణ చట్టం ఉల్లంఘించిన వారికి డాష్ వరకు జైలు శిక్ష ఉంటుంది. ఆన్సర్ 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు. నెక్స్ట్ బాల కార్మిక నియంత్రణ చట్టం ఉల్లంఘించిన వారికి డాష్ జరిమానా విధించబడుతుంది. ఆన్సర్ 20,000 రూపాయల నుంచి 50,000 వరకు జరిమానా విధించబడుతుంది. నెక్స్ట్ భోపాల్ విషవాయు దుర్ఘటనలో 3 రోజుల్లో డాష్ మందికి పైగా చనిపోయారు. ఆన్సర్ 8,000 మందికి పైగా. నెక్స్ట్ భోపాల్ విషవాయు సంఘటన జరిగిన తేదీ. ఆన్సర్ డిసెంబర్ 2, 1984. నెక్స్ట్ భోపాల్ విషవాయు సంఘటనలో విడుదలైన వాయువు. ఆన్సర్ MIC. నెక్స్ట్ సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991 కేసుకు సంబంధించిన విషయాలేంటో చూద్దాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొంది. నెక్స్ట్ ఆస్వాదించడానికి అవసరమైన కాలుష్యరహిత నీరు, గాలిని అనుభవించే హక్కు జీవించే హక్కులో అంతర్భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. నెక్స్ట్ కాలుష్యాన్ని నివారించే చట్టాలను రూపొందించడం ప్రభుత్వం బాధ్యత అని పేర్కొంది. నెక్స్ట్ కాలుష్య కారకులు అయ్యే వారికి జరిమానా విధించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. నెక్స్ట్ 28 ఏళ్ల క్రితం ప్రపంచంలోని అత్యంత దారుణమైన పారిశ్రామిక విషాదం డాష్లో జరిగింది. ఆన్సర్ భోపాల్లో జరిగింది. నెక్స్ట్ డాష్ అనే పురుగు మందులను ఉత్పత్తి చేసే కంపెనీ ఈ నగరంలో ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆన్సర్ యూనియన్ కార్బైడ్. నెక్స్ట్ ఈ యూనియన్ కార్బైడ్ కంపెనీ డాష్ దేశానికి చెందినది. ఆన్సర్ అమెరికా దేశానికి. నెక్స్ట్ యూనియన్ కార్బైడ్ ప్లాంట్లో డాష్ సరిగ్గా పనిచేయలేదు. ఆన్సర్ ప్రతి స్టడీ డివైస్ అనేది పని చేయలేదు. నెక్స్ట్ డాష్ మధ్య MIC ప్లాంట్ కోసం పనిచేసే సిబ్బందిని 12 మంది 6కి తగ్గించబడింది. ఆన్సర్ 1980 నుంచి 84 మధ్య అనమాట. నెక్స్ట్ కార్మికుల భద్రతా శిక్షణ వ్యవధిని డాష్కి తగ్గించారు. ఆన్సర్ 6 నెలల నుంచి 15 రోజులకు తగ్గించారు. నెక్స్ట్ MIC ప్లాంట్లో డాష్ పోస్ట్ను రద్దు చేశారు. ఆన్సర్ నైట్ షిఫ్ట్ వర్కర్ పోస్ట్ను రద్దు చేశారు. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో డాష్ మధ్య వయసు గల పిల్లలు 4 మిలియన్ల మంది వివిధ వృత్తులతో పనిచేస్తున్నారు. ఆన్సర్ 5 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు. నెక్స్ట్ డాష్గా పిలువబడే డాష్లు అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని తన రాష్ట్రంలోని పఠాన్లతో నడిపారు. ఆన్సర్ బాద్షా ఖాన్గా పిలువబడే గఫార్ ఖాన్ ఖుదాయి ఖిద్మత్ గార్లు అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని తన రాష్ట్రంలోని పఠాన్లతో నడిపారు. నెక్స్ట్ డాష్ల వయసు గల పిల్లలు ప్రమాదకరమైన పనులలో నియమించడాన్ని బాల కార్మికుల చట్టం నిషేధించింది. ఆన్సర్ 14 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లలు. నెక్స్ట్ డాష్లో పరిస్థితులు అంత సంతృప్తికరంగా ఉండవు. ఆన్సర్ పవర్ లూమ్లలో. అహ్మదాబాద్లోని వస్త్ర పరిశ్రమలో కార్మికులు పవర్ లూమ్ పోటీని ఎదుర్కొనలేక డాష్ ప్రాంతంలో డాష్ మూసివేశారు. ఆన్సర్ 1980 నుంచి 1990 ప్రాంతంలో జౌలీ మిల్లులు మూసివేశారు. నెక్స్ట్ భోపాల్ విషవాయు దుర్ఘటనలో విడుదలైన వాయువు డాష్. ఆన్సర్ మిథైన్ ఐసోసైనైడ్. నెక్స్ట్ చైల్డ్ లేబర్ కోసం పెన్సిల్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది. ఆన్సర్ 2017 నుంచి. నెక్స్ట్ వస్తువుల నాణ్యత నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలనే చట్టం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఉపకరణాలు, తక్కువ నాణ్యత కలిగిన మందులు వంటి ఉత్పత్తుల వలన వినియోగదారులకు ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. నెక్స్ట్ కార్మిక సంఘాలు ఏర్పాటు చేయడానికి చట్టం తమను తాము యూనియన్లుగా ఏర్పాటు చేయడం వలన కార్మికులకు సరైన వేతనాలు, మెరుగైన పని పరిస్థితులు డిమాండ్ చేయవచ్చు. నెక్స్ట్ వేతనాలు కనీస వేతన స్థాయి కంటే తక్కువగా ఉండకూడదని కనీస వేతనాల చట్టం నిర్దేశిస్తుంది. నెక్స్ట్ పెన్సిల్ని విస్తరించండి చూద్దాం. పెన్సిల్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. నెక్స్ట్ నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా ఉండకూడదనే చట్టం. నెక్స్ట్ ఈ చట్టం వస్తువులను కొనుగోలు చేసే స్తోమత లేని పేద ప్రజల ప్రయోజనాలని కాపాడుతుంది.